మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పులివెందుల పర్యటన కొనసాగుతోంది. పులివెందుల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో జగన్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో నేతలు బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో చేసినటువంటి పనులకి బిల్లులు చెల్లించాల్సిందేనని, ఒకవేళ చెల్లించకపోతే కోర్టుకైనా వెళ్లి బిల్లులు తెచ్చుకుందామని భరోసా ఇచ్చారు జగన్. ముఖ్యంగా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద అభివృద్ధి పనులు చేసిన వారు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ బిల్లుల్ని కోర్టుకు వెళ్ళైనా తెచ్చుకుందామని చెప్పారు జగన్. టీడీపీ హయాంలో నీరు చెట్టు కింద పనిచేసిన ఆ పార్టీ నేతలకి 250 కోట్ల మేర బిల్లుల్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో 4.5 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు చెల్లించామని, కాస్త ఓపికగా ఉండాలని జగన్ అన్నారు. అలాగే నేతలతో ఎన్నికల్లో పార్టీకి సంబంధించిన ఓటమికి గల కారణాలు, భవిష్యత్తు కార్యాచరణ మీద జగన్ చర్చించారు. పులివెందుల క్యాంపు కార్యాలయానికి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, కడప డీఎస్పీలు వినోద్ కుమార్, రవికుమార్, రమాకాంత్తో పాటు పోలీస్ సిబ్బంది అక్కడ భద్రతాపరమైనటువంటి విధుల్లో పాల్గొన్నారు. వైసీపీ కేడర్ లక్ష్యంగా జరుగుతున్న దాడులు, ఆస్తులు ధ్వంసం చేస్తూ కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తుందన్నారు జగన్. కేడరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని, ఈవీఎంలకు సంబంధించి త్వరలో ఖచ్చితంగా తాను సుప్రీంకోర్టు వరకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం మెడలు వంచైనా చాలా అంశాల్లో క్లారిటీ తీసుకొస్తానని, ముఖ్యంగా ఈవీఎంల విషయంలో క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని, త్వరలోనే బాధితులందరినీ కలుస్తానని జగన్ చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో చెప్పనివన్నీ చేశామని, చెప్పనివి కూడా చేశామని ఆచరణలో పెట్టామన్నారు. ఎన్నికల్లో కూడా చేయగలిగినంత చెప్పామని, అందుకే ప్రజలు నమ్మి 40% ఓట్లు వేశారని, వైసీపీ వైపు ఉన్న 10% మంది కూటమి వైపు మొగ్గు చూపారని అన్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలను చెప్పారని, మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నిలబెట్టుకుంటారో వేచి చూద్దామన్నారు. చంద్రబాబు మాటల్ని నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించే రోజు ఖచ్చితంగా వస్తున్నారు. ఈ హామీని చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చాలని 6 నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం బయటపడుతుందన్నారు. అప్పుడు ప్రజలు మరోసారి మోసపోయామని గుర్తిస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజలకి వైసీపీ పట్ల పూర్తి విశ్వాసం ఉందన్నారు జగన్. చంద్రబాబు తప్పులు శిశుపాలుడిలాగా మొదలయ్యాయని, రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు జగన్. కూటమికి ఓటు వేయలేదనే కారణంగా ప్రజలు వైసీపీ కేడర్ మీదన ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1-2 చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగిందని, ఆ పాపం పండే రోజు త్వరలో వస్తుందన్నారు. 2029లో ప్రజలు వైసీపీ వైపే చూస్తారన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలుస్తానని చంద్రబాబు, ప్రభుత్వ బాధితులందరినీ తాను కలుస్తానని, త్వరలోనే ఒక యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నానని, ఈలోగా ఈవీఎంల సంగతి తేల్చుకోవడానికి నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్లబోతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తన కేడర్తో చెప్పారు. ఏపీలో జరిగినటువంటి ఈవీఎంల గోల్మాల్ దారుణంగా ఉన్నాయని వైసీపీ అంటుంది. దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.